మనలో చాలామంది చూసి రమ్మంటే కాల్చొచ్చే రకాలు ఉంటారు. లేరంటారా? చాలామంది అలానే ఉంటారు. మరి అట్లనే చేశాడు మోషే కూడా. ఆ బండతో మాట్లాడు నీరు ఉబుకుతాయంటే మోషే ఏం చేశాడు? ఔట్ ఆఫ్ యాంగర్, ఔట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏం చేశాడు? ఆ బండని 2 టైమ్స్ కర్రతో స్ట్రైక్ చేశాడు. వాటర్ అయితే వచ్చాయి కానీ మోషే మీదకి మాత్రం దేవుని కోపం వచ్చింది. మరి దేవుడు ఎందుకు మోషేని కోపగించుకున్నాడు, ఎందుకు ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళొద్దు అన్నాడు అన్న వాటికి మనం చూస్తే రీజన్స్, మొదటిగా మోషే దేవుడి మాటను ధిక్కరించాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు మాట్లాడు అని చెప్పాడు. అది కూడా మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. ఏదో ఫోన్లో అయినట్లు కాన్వర్జేషన్, లేకపోతే ఎవరి ద్వారానో చెప్పి పంపించడమో, లేకపోతే ఒక డ్రీమ్లోనో విజన్లోనో దేవుడు చెప్పలేదు. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఆ ముఖాముఖిగా ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఇలా చెయ్యాలి అన్నప్పుడు ఆ ఎఫెక్ట్తో మనం చేసేస్తాం, చెప్పినట్లు చేసేస్తాం. కానీ మోషే ఏం చేశాడు? అవుట్ ఆఫ్ యాంగర్, ఆ ప్రజల మీద ఉన్న కోపంతో ఆయన 2 టైమ్స్ స్ట్రైక్ చేశాడు. మరి దేవుడి కోపాన్ని పొందుకున్నాడు. మరి రెండవదిగా చూసుకున్నప్పుడు మీకోసం ఈ రాతి నుంచి నీళ్లు తెప్పించాలా అని మోషే ప్రజల్ని అడుగుతాడు. అంటే ఏంటి? ఈ అద్భుతం నేను చేస్తున్నాను అన్నట్లు, దీనికి నేనే కారకుని అన్నట్లు అక్కడ ఆయన ప్రొజెక్ట్ చేశాడు. కాబట్టి దేవుని కోపం మోషే మీదకు వచ్చింది. మూడవదిగా చూసినప్పుడు అతి ప్రాముఖ్యమైనది, మోషే ప్రజల మీద నాయకుడు. అంటే ప్రజలకి దేవునికి మధ్య ఉన్న ఒక మధ్యవర్తి. మరి ఆ మధ్యవర్తిని దేవుని ఎన్నుకొని ఆయన్ని దేవుడు అన్ని విషయాల్లో చెప్పి నడిపిస్తూ, నువ్వు ఇలా నడిపించు, అలా నడిపించు అని చెప్తూ దేవుడు అతను చెప్పిందల్లా చేశాడు. నీవు అయ్యా దేవుడు ప్రజను శిక్షిస్తానంటే, లేదు ప్రభు అంటే దేవుడు ఆగిపోయేవాడు. ఏదైనా దేవుడు చెప్పినప్పుడు మోషే ఒక చిన్న సజెషన్ ఇచ్చినప్పుడు దేవుడు తప్పక మోషే మాటకు రెస్పెక్ట్ ఇచ్చాడు. మోషే మాట విన్నాడు. ఆయన మాటకి బహు విలువ ఇచ్చాడు దేవుడు. కానీ మోషే ఏం చేశాడు? తిరిగి ఆ విలువను తిరిగి ఇవ్వలేకపోయాడు. సో అక్కడ దేవుడు ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వద్దని మోషేకి చెప్పాడు. మరి నాలుగవదిగా చూసుకుంటే, ఒక నాయకుడిగా ఉన్నప్పుడు వారి పట్ల రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. నీవే ఒక నాయకుడివే, నీవు ఒక యాజకుడివైన నీవే, లేకపోతే ఒక ఉత్తరవాదివైన నీవే కరెక్ట్గా లేకపోతే, నీవే మాట ధిక్కరిస్తే ఇంకా నీ ప్రజలకేం భయం ఉంటుందని దేవుడు అతని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. నో అంటే నో. తర్వాత మోషే దేవుణ్ణి ఎంతగానో, దేవా నువ్వు అద్వితీయ దేవుడు, నువ్వు ఏదైనా చేస్తే దాన్ని తప్పించగలవాడెవరు, ఒక్కసారి నన్ను ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళనివని బ్రతిమలాడితే దేవుడు ఏమన్నాడు? ఇంకా చాలు, ఈ డిస్కషన్ నా దగ్గర తీసుకురావద్దు, ఈ టాపిక్కే వద్దు, నువ్వు ఆ ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళవు, జస్ట్ నీవు ఆ కొండ ఎక్కి చూడు, నీకు కనిపిస్తుంది, అంతే, నువ్వు ఈ దేశంలోనే మరణం అవుతావని చెప్తారు. మరి ఈ వాక్యం నువ్వు విన్నట్లయితే, నువ్వు ఒక యాజకుడు అయితే, లేకపోతే నువ్వు ఏదైనా ఒక అథారిటీ అయితే, ఏదైనా ఒక విషయం, ఒక ఆఫీస్లో బాస్, ఏదైనా సరే, ఎలాంటి ఒక నాయకుడు అయినా సరే, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పట్ల రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. దేవుడు చెప్పిన పని నువ్వు చేయలేకపోతే, నీకు అప్పగించిన పని నువ్వు చేయలేకపోతే నీకు రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటుంది. నీ ప్రజలకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందేమో కానీ రూల్స్లో నీకు మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉండనే ఉండదు. నీవు ఖచ్చితంగా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయవలసిందే. ఎందుకంటే నీకు అంత రెస్పెక్ట్ దేవుడు ఇచ్చాడు, అంత వాల్యూ దేవుడు ఇచ్చాడు కనుక దేవుడు చెప్పింది నువ్వు చేయవలసిందే. మరి అట్లనే దేవుడి మాట ధిక్కరించినందుకు మోషే అయితే ఆ ప్రదేశంలోనికి వెళ్ళలేకపోయాడు. మనం కూడా కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం, కొన్ని మనకు కావాల్సిన మనం అందుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? మనము ఆయన మాట వినని పక్షంలో మనము వాటిని అందుకోలేకపోతున్నాం. నువ్వు ఇలా ఉండమ్మా, నీకు ఇలా వస్తుంది అన్నప్పుడు, నో అమ్మో నేను ఇలా ఉండలేను, ఇంతలా నన్ను నేను తగ్గించుకోలేను, ఇంతలా నేను ఈ మనిషి నుంచి విత్డ్రా చేసుకోలేను, నేను మాట్లాడకుండా అస్సలు ఉండలేను, నేను ఈ పని చేయకుండా ఉండలేను, నేను ఆ ఊరు వెళ్లకుండా ఉండలేనని నువ్వు చెప్తున్నావు. కానీ ఒక బ్లెస్సింగ్ నీకు బ్లాక్ అయిందని నీకు అర్థం అవ్వట్లేదు. నాకు అది ఎందుకు రావట్లేదు అని ఫీల్ అవుతున్నావు. కానీ ఇక్కడ నీవేం చేస్తున్నావో నీవు ఒక్కసారి గ్రహించుకుంటే
ఉంటే దేవుడు ఆ వేని క్లియర్ చేస్తాడు. నీవు కనుక నాయకుడు అయితే నువ్వు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీకు రూల్స్లో ఫ్లెక్సిబిలిటీ లేదు. దేవుడు పక్కాగా చెప్తున్నాడు, నీకు రూల్స్లో ఫ్లెక్సిబిలిటీ లేదు, నీకు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కనుక నీవు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి దేవుడు చెప్పిన పని చెప్పినట్లు చేస్తే నువ్వు చాలా ఆశీర్వదింపబడతావు. ఆమేన్.